ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా పాలించినటువంటి మాజీ సీఎం కేసీఆర్కి నిజంగా గుండెల్లో రైలు పరిగెట్టించేలా చేస్తున్నారు. ఎందుకనంటే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే కాళేశ్వరంపై ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. అది కూడా సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి విషయం తెలిసిందే. సుమారుగా 670 పేజీల నివేదిక ఇచ్చినటువంటి సందర్భం ప్రభుత్వానికి కూడా. సో ఈ క్రమంలో ప్రముఖంగా మాజీ ముఖ్యమంత్రి ఈ యొక్క కేసీఆర్ డైరెక్షన్లోని ఈ అవినీతి దందా అంతా జరిగిందంటూ కూడా అందులో క్లుప్తంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఈ యొక్క కాళేశ్వరం రిపోర్ట్ని అది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగులో అనువదించే ప్రక్రియ కూడా తీసుకున్నారట రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ప్రజలకి డాక్యుమెంట్ రూపంలో ఇవ్వాలి, కేసీఆర్ అవినీతి దందా అనేది తెలియజేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాలి ఈ యొక్క చర్చ అనుకున్నటువంటి తరుణంలో ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు నిన్నటి నుంచి జరగబోతున్నాయి. ఆల్రెడీ ఇవాళకి ఇది సెకండ్ డే. సో ఈ క్రమంలో కాళేశ్వరం రిపోర్ట్ మీద ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో చర్చ కూడా మొదలవుతున్నటువంటి ఈ తరుణాన్న ఖచ్చితంగా ఈ సమావేశాలకు హాజరైతే కనుక నా పని అయిపోయినట్టే, నా పరువు పోయినట్టే భావించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా సభకి డుమ్మా కొట్టేలాగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. మరొకవైపు నిన్నటి నుంచి కూడా ఫామ్ హౌస్లో ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరితో కూడా సమాలోచనలు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా సభలో గనక కాళేశ్వరం అవినీతిపై గనక రేవంత్ చర్చ గనక పెడితే గనక మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ తరపున మన తరపున మీరు ఏ విధంగా వాదించాలి, ఏ విధంగా తిప్పికొట్టాలి, వాళ్ళ ఆరోపణలని ప్రభుత్వంపై ఎలా బురద చల్లాలి అనే దానిపైన డైరెక్షన్ కూడా ఇచ్చారట ఫామ్ హౌస్ వేదికగా. సో ఏదేమైనా సరే ఇదంతా పక్కన పెడితే ఖచ్చితంగా ఈ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన మరోవైపు ఒక ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా అయ్యుండి ఆల్రెడీ ఎక్కడో ప్రమాణ స్వీకారం చేసిన రోజే కనిపించడం తప్ప ఎక్కడ కూడా ప్రజా సమస్యలపై తన యొక్క గలం వినిపించడానికి, తన నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక రిప్రజెంటేటివ్గా వచ్చి నియోజకవర్గ సమస్యలపై ఒక పోరాడడానికి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపై వ్యతిరేకించడానికి కూడా ఎక్కడ కూడా సభలోకి రాకపోవడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మీరు ముఖ్యమంత్రి అయితేనే వస్తారా కేసీఆర్ అంటూ కూడా చాలామంది దుమ్మెత్తిపోస్తున్నారు. సో ఆయన సభకి రాకపోవడాన్ని కూడా చాలామంది తప్పుపడుతున్నటువంటి వైనం అయితే కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఇరకాటంలో పెట్టేందుకే కాళేశ్వరం రిపోర్ట్ని ఈరోజు సభలో తీసుకొచ్చారా రేవంత్ రెడ్డి అనేటువంటి మాట అయితే చాలా ప్రస్ఫుటంగా బలంగా అయితే వినిపిస్తోంది. సో ఈ క్రమంలో కేసీఆర్ భయపడే ఆయన సభలకి డుమ్మా కొట్టేస్తున్నారు అనేటువంటి ఒక బలమైన వాదన కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అయితే మరీ ముఖ్యంగా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మీ పని అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీని కుదిపేయనున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ అధినేత అలాగే ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం చాలా చర్చకు దారితీసింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని అధికార కాంగ్రెస్ ఆరోపించినటువంటి నేపథ్యంలో ఈ అంశంపై జరిగేటువంటి చర్చకు హాజరు కాకూడదని కేసీఆర్ భావించినట్లుగా ఈ మేరకు పార్టీ వర్గాల్లో కూడా ప్రచారం అయితే జరుగుతోంది. కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ని ఇరుకుని పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి వేళ కేసీఆర్ సభకు గైర్హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యం అయితే సంతరించుకుంది. అయితే సభకు రానప్పటికీ పార్టీని నడిపించే వ్యూహరచనలు ఆయన చురుగ్గా ఉన్నట్లుగా సమాచారం. ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలతో ఆయన వరుసగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారట. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి కొన్ని కీలక సూచనలు చేశారట ఒక అధినేతగా. సో కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలను, అసత్యాలను గట్టిగా తిప్పికొట్టాలని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కేసీఆర్ దిశానిర్దేశనం చేసినట్లుగా ఇటు గులాబీ శ్రేణులు అయితే గుసగుసలాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్లే ఈసారి కూడా సభలో ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు అవకాశం కోరాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను అనుమతి కోరతారన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మరి కొన్ని గంటల్లో దీనిపైన ఖచ్చితంగా ఆల్రెడీ చర్చ కూడా పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి ఏం జరుగుతుంది ఏంటనేది పక్కన పెడితే కాళేశ్వరం అంశానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారట. ఒకవైపు యూరియా కొరత, మరోవైపు వరద నష్టం,
మరోవైపు సీజనల్ వ్యాధులు, మరోవైపు పారిశుద్ధ్య లోపం వంటి అంశాలపై సభలో గలం విప్పాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కాళేశ్వరం రిపోర్టు ఏదైతే తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ యొక్క ప్రజలకి అసెంబ్లీలో పెట్టి చర్చ పెడితేనే ఈ యొక్క కేసీఆర్ అవినీతి దందా ప్రజలకు తెలుస్తుంది అన్నటువంటి ఒక నిర్ణయానికి రేవంత్ రెడ్డి వచ్చారు. సో ఈ క్రమంలో ఈ సెషన్స్లో ఖచ్చితంగా ఆ యొక్క సభలో చర్చకు పెట్టి ఖచ్చితంగా కేసీఆర్ అవినీతి దందాని ఎండగట్టాలి, ప్రజలకి తెలియపరచాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. సో ఈ క్రమంలోని ఈ భాగంలో ఇందులో భాగంగానే ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో కేసీఆర్ కూడా భయపడి, ఎందుకంటే రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన ఎక్కడ కూడా సభలు సమావేశాలుగా హాజరైనటువంటి సందర్భం ఏం లేదు. ప్రజా సమస్యలపై గలమెత్తాల్సినటువంటి ఒక వ్యక్తి, నైతిక బాధ్యతగా ఖచ్చితంగా ఆయనకు హక్కు ఉంది. ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. సో ఎమ్మెల్యేగా ఉండి ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాల్సింది పోయి, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తన గలం విప్పాల్సింది పోయి, అసెంబ్లీకి రావాల్సినటువంటి వ్యక్తి రాకపోవడం, మరీ ముఖ్యంగా తనపై ఈ యొక్క రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చేస్తున్నటువంటి అవినీతి బురద అంటున్నారు. అవినీతి బురద అది వాస్తవమో అవాస్తవమో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిపై ఖచ్చితంగా పోరాడాల్సిన ఒక వ్యక్తి కనీసం భయపడిపోయి ఆయన నిజంగా సభలకి ఈరోజు అసెంబ్లీ సెషన్స్కి రాకుండా పోవడం అనేది నిజంగా యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆలోచనకి నిజంగా వాళ్ళ యొక్క అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. రావాల్సిన వ్యక్తి రాకుండా ఇంతలా దారుణంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ఆరోపణల్ని తిప్పికొట్టాలంటే ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా సభలో హాజరై ఖచ్చితంగా తిప్పికొట్టాల్సిన వ్యక్తి రాకపోవడంపై నిజంగా చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధమ్కి ఇచ్చారా కేసీఆర్కి, అందుకే కేసీఆర్ భయపడి సభకి రాకుండా ఇటువంటి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తున్నారా అని అంటే గనక అనే మాట అయితే బలంగా పలువురు రాజకీయ విశ్లేషకుల నుంచి అయితే బలంగా వినిపిస్తోంది. మరి చూడాలి, మరి వాస్తవానికి తనపై ఆరోపణలు చేశారు. 1,00,000 కోట్ల దందా, అవినీతి దందా జరిగిందంటూ కూడా ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి టైంలోనే రేవంత్ రెడ్డి పదే పదే బలంగా వినిపిస్తూ వచ్చారు. కాళేశ్వరం అవినీతి దందాలు, అవినీతి చాలా గట్టిగా ఉంది, సుమారుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటి ఒక వాదన అయితే బలంగా తీసుకొచ్చారు ఆనాడు ప్రతిపక్ష నేతగా. అధికారంలోకి వచ్చాక జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ వేయడం, దానికి ఒక గడువు ఇవ్వటం, ఆ కమిషన్కి ఆ కమిషన్ కూడా గడువు లోపలనే ప్రభుత్వానికి ఇంచుమించుగా 670 పేజీల నివేదిక సైతం ఇవ్వడం కూడా మనం చూసాం. ఆల్రెడీ చాలామంది ఈటెల రాజేంద్ర కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు నేతల్ని కూడా ప్రముఖంగా జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆల్రెడీ విచారించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. వ్యక్తిగతంగా కూడా వాళ్ళు ఈ యొక్క కమిషన్ ఎదుట హాజరైనటువంటి సందర్భం. మరొక వైపు సో మేడిగడ్డ బ్యారేజ్ ఏమో కొంతమంది ఆల్రెడీ వరదల వల్ల కుంగిపోయిందని ఒకసారి, లేదు ఆల్రెడీ కొంతమంది బాంబులు పెట్టి పేల్చేశారని ఒకసారి విచిత్రమైనటువంటి వాదనలతోటి ఆల్రెడీ తమ వాదనలు వినిపించినటువంటి సందర్భం. హైకోర్టులో కూడా ఈ యొక్క నివేదిక ఇదంతా కూడా తప్పు, దీన్ని ఎలివేట్ చేయకుండా ఉండాలని ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి ఈ యొక్క కేసీఆర్ అయితే ఆల్రెడీ హైకోర్టు మెట్లు ఎక్కినటువంటి సందర్భం. హైకోర్టు కూడా మేము స్టే ఇచ్చేది లేదంటూ కూడా కొట్టిపారేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఈ క్రమంలో ఫైనల్గా రేవంత్ రెడ్డి ఏదైతే చేయాలనుకున్నారో ఖచ్చితంగా అదే చేసి చూపిస్తున్నారు. కొన్ని గంటల క్రితమే బీసీ బిల్లు సభలో ఆమోదించుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాళేశ్వరం నివేదికపై ఈ యొక్క కేసీఆర్ అవినీతి దందాని ఎండగట్టాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క సభలకి డుమ్మా కొడితేనే బెస్టు, ఎందుకంటే తన పరువు పోతుందన్నటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారట కేసీఆర్. సో ఈ మేరకి తన కొడుకు, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్, అలాగే తన బంధువు, సమీప బంధువు హరీష్ రావును కూడా, పార్టీ ముఖ్య నేతగా ఉన్నటువంటి హరీష్ రావును కూడా కొంచెం డైరెక్షన్ ఇచ్చి ఇప్పుడు సభకి పంపించినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఏదైతే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఖచ్చితంగా కాళేశ్వరం నివేదికపై ఎలాగా ఆరోపణలు చేస్తారో, మీరు ప్రత్యారోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని ఎరుగున పెట్టేలా చేయాలంటూ కూడా ఈ మేరకి కేసీఆర్ తన కేడర్కి, మరి ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు అలాగే ముఖ్య నేతలందరికీ కూడా కాస్త డైరెక్షన్ ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుంది ఏంటనేది కాస్త వేచి చూడాల్సిన అంశంగా మనం చూడక తప్పదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.